ఇటీవల రాష్ట్ర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మోంతా తుఫాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గత 3 రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులతో కలిసి పిఠాపురం నియోజకవర్గం, కొమరగిరి జగన్ లేఅవుట్, కాకినాడ సిటీ నియోజకవర్గం, రేషేలపేట, దుమ్మలపేట ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులను పలకరించి మీడియాతో మాట్లాడారు. ఆ జనాలు ఉండే ఏరియా ఏదైతే ఏరియాలో ఇబ్బంది పడతారో ఆ ఏరియాలో ఉన్న జనాల్ని ముందుగానే పునరావాస కేంద్రానికి ప్రయత్నం చేశారు. కొద్దిమంది రానని మొరాయించినా కూడా వాళ్ళని బతిమాలి తీసుకొచ్చి వాళ్ళని మన ఈ ఈ 3 జిల్లాల్లో కూడా మన ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో చాలా కేర్ తీసుకుని చేశారు. దానివల్ల మనకి ఈ తీవ్రత ఎంతైనా కూడా ఎంత నష్టం వచ్చినా జననష్టం జరగకుండా మాత్రం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి ఇనిషియేషన్స్ వల్ల మాత్రమే జరిగింది మేము చెప్పగలం. సో ఈ భాగంలో మేము మా బీజేపీ కార్యకర్తలను కూడా అందరూ ముఖ్యంగా మా రామకృష్ణారెడ్డి గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే మన కొండబాబు గారు, అలాగే సానా సతీష్ గారు, ఎంపీ గారు, శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ సాన్మోహన్ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అన్ని చోట్ల వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళు కేర్ తీసుకున్నారు. మా రామకృష్ణారెడ్డి గారు కూడా అనపతి ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా వచ్చి అన్ని ప్లేస్లు చూసి వాళ్ళకి అన్ని సదుపాయాలు అంతా చూసుకోవడం జరిగింది. మేము అందులో భాగంగా మా కాకినాడ నుంచి మా బీజేపీ కార్యకర్తలు నేను సైతం అందరితో కలిసి వెళ్ళి వాళ్ళకి ఆ సమయంలో కావాల్సిన సదుపాయాలు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ మేము కొన్ని చోట్ల అందించాం, కొన్ని చోట్ల బెడ్ కూడా అందించి వాళ్ళకి మాకు ధైర్యం చెప్పి మా వంతు మేము కృషి చేసాం.